ఫ్రెండ్స్ ఇది మోటో ఎడ్జ్ 60 ప్రో మోటో ఎడ్జ్ 50 ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దాని సక్సెసర్ కింద ఎడ్జ్ 60 ప్రో అయితే అఫీషియల్ గా ఈ రోజు మోటోలా కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 27,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో బేస్ వేరియంట్ 8+128GB అలాగే 12+256GB సుమారుగా 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. కాకపోతే ప్రీవియస్లీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కిల్లర్ స్పెసిఫికేషన్స్ తో ఇచ్చారు, కానీ కొన్ని వాటి దగ్గర అయితే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు కాస్ట్ కటింగ్ కోసం, ముఖ్యంగా UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇవ్వటం. బట్ ఈసారి దీంట్లో ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్ 360 డిగ్రీస్ అప్గ్రేడ్, అంటే డిస్ప్లే కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు, ఈవెన్ ప్రొటెక్షన్ లో కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి బాక్స్ కంటెంట్స్ అలాగే డివైస్ చూసాం. ఆ తర్వాత మరిన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్రాగ్రెన్స్ కూడా ఇందులో ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూడగానే పేపర్ ర్యాప్ తో ర్యాప్ చేసినటువంటి డివైస్ ఉంది. అండ్ యూవీ గ్లాసెస్ వాడొద్దని చెప్పి ఒక కాషన్ అయితే ఉంది. దీన్ని పక్కకు పెడితే ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్, అలాగే కొంత యూజర్ మాన్యువల్, అలాగే దీనికి సంబంధించి డస్ట్ రిమూవింగ్ కవర్స్ మనకి పౌచ్ లో ఇచ్చారు. వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లో కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే చార్జర్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు, టైప్ సి. అండ్ ఇది 90 వాట్స్ చార్జర్, అలాగే టైప్ సి టు టైప్ సి ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. యాక్సెసరీస్ అయితే అన్ని ప్రొవైడ్ చేశారు, కానీ ఎందుకో మరి ఈ మధ్య కాలంలో వీళ్ళు దీనికి సంబంధించినటువంటి సిలికాన్ కేసెస్ కానీ వీటిని కానీ ప్రొవైడ్ చేయట్లేదు. సో వాటిని కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈసారి వీళ్ళు ఒక సరికొత్త, అంటే రెగ్యులర్ గా మనం వేగన్ లెదర్స్ ఇలాంటివన్నీ అయితే మనం చూస్తుంటాం కదా, ఈసారి వీళ్ళు మనకి నైలాన్ ఇన్స్పైర్డ్ టెక్స్చర్ తోటి మనం ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీంట్లో మీకు మీ ఫేవరెట్ వేగన్ లెదర్ ఆప్షన్ కూడా ఉంటుంది, బట్ ఈ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ లో నైలాన్ ఇన్స్పైర్డ్ డిజైన్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ గ్రిప్ మాత్రం చాలా బాగుంది. సో డిజైన్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రీవియస్లీ ఏదైతే ఎడ్జ్ 50 ఉందో సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. బట్ చేంజెస్ ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాం. డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ 4500 నిట్స్ ని తీసుకొచ్చారు. ఈవెన్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకు పెంచడం జరిగింది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళు ఇంతకు ముందు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొస్తే ఇప్పుడు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కమ్ మ్యాక్రో సెన్సార్ అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా 4500 mAh నుంచి 6000. అలాగే ఛార్జింగ్ లో కూడా వీళ్ళు ఇంతకు ముందు 68 వాట్స్ తీసుకొస్తే ఇప్పుడు మనకి 90 వాట్స్ తీసుకొచ్చారు. IP రేటింగ్ లో కూడా ఇంతకు ముందు IP68 తీసుకొస్తే ఇప్పుడు IP68, 69 విత్ మిలిటరీ గ్రేడ్ 810H ని మన ముందు తీసుకొచ్చారు. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఎడ్జ్ 50 ప్రో తో కంపేర్ చేశారనేది ఆల్మోస్ట్ అప్గ్రేడ్. ఇంకోటి ఏంటి అంటే దీంట్లో ఈసారి మనకి అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. ఎస్, మీరు వింటుంది నిజమే. బేసిక్ గా ఇదంతా కూడా మీకు ఐఫోన్స్ లో ఉంటుంది. పోయినటువంటి ఫోన్స్ మనం ఎత్తుక్కోవడం కోసం సేమ్ అదే విధంగా ఇందులో కూడా UWB తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు సరికొత్తగా మోటో ట్యాగ్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. సో దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం UWB టెక్నాలజీని అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సైడ్ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్ ని మన ముందు తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీగన్ లెదర్ కమ్, ఇది వచ్చేటప్పటికి నైలాన్ ఇన్స్పైర్డ్ టెక్స్చర్ తోటి మన ముందుకు రావడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని మన ముందు తీసుకొచ్చి IP రేటింగ్ లో కూడా మనకి IP68, 69 తో పాటు మిలిటరీ గ్రేడ్ 810H ని మన ముందు తీసుకొచ్చారు. రఫ్ అండ్ టఫ్ గా ఈవెన్ ఎంత హాట్ టెంపరేచర్స్ లో అయినా గానీ ఇది వర్క్ చేసేటువంటి విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఎప్పుడు కింద పడేస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక అలాంటి సందర్భాల్లో ఇది మీకు చాలా బాగా సస్టైన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫోన్ కూడా మీకు జస్ట్ 8.24mm థిక్నెస్ తో రావడం జరుగుతుంది. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చిన ఫోన్ వెయిట్ కూడా జస్ట్ మీకు 186 గ్రామ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ ఇక అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి డాజ్లింగ్ బ్లూ అని అంటున్నారు, అలాగే స్పార్క్లింగ్ గ్రేప్ అని చెప్పి మరొకటి వచ్చేటప్పటికి షాడో. ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసారన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, కింద మీకు ప్రెషర్ హోల్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది IP68, 69 ఉంటుంది కాబట్టి అండర్ వాటర్ లో 1.5 మీటర్ డెప్త్ లో అప్ టు 30 మినిట్స్ దాకా మనకైతే సస్టైన్ అవ్వగలదు. అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, USB 3.0 తోటి మనకు రావడం జరుగుతుంది. ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేటప్పటికి డెడికేటెడ్ ఏ బటన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. జస్ట్ దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఏ యాక్టివేట్ అవుతుంది. దీని గురించి మళ్ళీ డీటెయిల్డ్ గా మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ కూడా మీరు అయితే చూడొచ్చు. ఎస్, ఇది వచ్చేటప్పటికి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి క్వాడ్ HD POLED డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. 1.5K సూపర్ HD రెజల్యూషన్ తో మనకి రావడం జరుగుతుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియో తోటి 96.47 స్క్రీన్ టు బాడీ రేషియో తోటి మనకి రావడం జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇదంతా కూడా మనకి ప్యాంటోన్ సర్టిఫైడ్ కలర్స్ ని జనరేట్ చేయగలదు. ఇది మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అప్ టు 4500 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి అండ్ 300Hz టచ్ శాంపుల్ రేట్ తోటి మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి 10-bit ప్యానెల్. ఇందులో మీకు HDR10, HDR10+ తో పాటు 100% DCI P3 కలర్ గామెట్ కి ఇది సపోర్ట్ చేయడంతో పాటు సూపర్ వాటర్ టచ్ 3.0 తో మనకు రావడం జరుగుతుంది.
ఇంతేకాదు దీంట్లో మనకి యాంటీ ఫ్లిక్కర్ కోటింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్కువసేపు కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లిక్కరింగ్స్ వల్ల మన ఐకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో వాటిని కూడా ఇది కట్ ఆఫ్ చేయడంతో పాటు ఐ ప్రొటెక్షన్, లో లైట్, డీసీ డిమ్మింగ్ లాంటి ఫీచర్స్ తో పాటు SGS ఐ కేర్ సర్టిఫికేషన్ కూడా ఈ డిస్ప్లేలో మనకు రావడం జరిగింది. ఒకవేళ మీరు కనుక కంటెంట్ లవర్ అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్ డిస్ప్లే. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు వైర్ అండ్ వైర్లెస్ రెండిటిలో కూడా మీరు హైరెస్ ఆడియో సపోర్ట్ చేయడం జరుగుతుంది. లాస్లెస్ ఆడియో మీరు ఎంజాయ్ చేయడంతో పాటు ఇందులో మీకు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ను కూడా మనం ముందు తీసుకొచ్చారు. సో కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్ ఫోన్. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అంటే ఇందులో MediaTek Dimensity సంబంధించినటువంటి 8350 ప్రాసెసర్ 4 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 3.35 GHz గా మనకు రావడం జరుగుతుంది. Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 1.5 మిలియన్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్స్ అన్నిటిలో. LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM అండ్ UFS 4.0 తో మనకి రావడంతో పాటు 4473 mm సర్ఫేస్ ఏరియాని కవర్ చేసేటువంటి 8 థర్మల్ కాంపోనెంట్స్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. బేసిక్ గా మొబైల్ ఫోన్ అనేది రెగ్యులర్ గా ఇప్పుడున్నటువంటి ఎండాకాలంలో లేదా రెగ్యులర్ గా మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు హెవీ టాస్క్లు చేస్తున్నప్పుడు హీట్ అవుతుంటే చూసారా, అలాంటి హీట్ అయ్యేటువంటి వాటన్నిటిని కూడా తట్టుకునేటువంటి విధంగా వేపో చాంబర్ అనేది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్ వాటితో పోల్చారు అన్నట్లయితే కనుక ఒక 5 to 6 degrees దాకా మనకి ఇది టెంపరేచర్ మరింత తక్కువగా ఉంచడానికి ట్రై చేస్తుందంట. అండ్ దీంతో పాటు MediaTek Dimensity సంబంధించినటువంటి 780 AI ఇంజిన్ ప్రాసెసర్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. ఎందుకంటే ఏఐని, ChatGPT ఇట్లాంటి యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రాసెస్ అవుతుంటాయి. సో మాక్సిమం మన ప్రైవసీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇందులో ఆఫ్లైన్ ప్రాసెసింగ్ కోసం ఈ పవర్ఫుల్ చిప్ సెట్ ని కూడా యూజ్ చేయడం జరిగింది. ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే మోటరోలాకి సంబంధించినటువంటి మోటరోలా ఓన్ కస్టమ్ UI తోటి మనకి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు క్లీన్ UI తోటి ఈక్వలెంట్ గా చేసుకోవచ్చు. ఎక్కడ మీకు ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ ఇలాంటివి అయితే ఏం లేదు. బై డిఫాల్ట్ గా డైలర్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ డైలరే వస్తుంది. అలాగే దీంట్లో మనకి మోటరోలాకి సంబంధించినటువంటి కొన్ని కస్టమైజ్ ఫీచర్స్ లైక్ ఈవెన్ మోటో అన్ప్లగ్, అలాగే స్మార్ట్ కనెక్ట్, అలాగే మోటో సెక్యూర్ లాంటి ఫీచర్స్ అన్ని కూడా మీరు రెగ్యులర్ గా మోటరోలా ఫోన్స్ లో ఏ విధంగా అయితే చూస్తుంటామో అదే విధంగా ఇందులో చూడొచ్చు. అఫ్ కోర్స్ ఇవాళ రేపు ఏ లేకుండా ఏ స్మార్ట్ ఫోన్ లేదు. సో ఇందులో కూడా మనకి ఏ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉండేటువంటి డెడికేటెడ్ బటన్ మీరు ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఇందులో ఏ మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. సో దీని సహాయంతో మీకు కావాల్సినటువంటి ఏ టాస్క్ లైక్ ప్రతి రెగ్యులర్ గా ఇవాళ రేపు డే టు డే లైఫ్ లో ఇది వెరీ కామన్ అయిపోయింది. సో అలాంటి ఫీచర్స్ అన్నిటిని కూడా మీరు ఇందులో వాడుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఈ ఏ చేయగలిగినటువంటి కొన్ని ఫీచర్స్ మోటో AI 2.0 అనే పేరుతో వీళ్ళు లాంచ్ చేశారు. ప్రీవియస్ దానిలో కూడా మనకి ఏ ఉంది, బట్ ఇది ఇంకొంచెం బెటర్ స్మార్ట్ వేలో మనకు వర్క్ అవడం జరుగుతుంది. లైక్ నెక్స్ట్ మూవ్ దీంట్లో మనకి కాంటెక్స్ట్ అవేర్నెస్ సజెషన్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్యాచ్ మీ అప్ 2.0 మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నిటిని కూడా ఇది సమరైజ్ చేయడంతో పాటు పే అటెన్షన్, మీటింగ్స్ ఏదైనా జరుగుతుంది అనుకోండి దాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేయడం, అలాగే దాన్ని సమరైజ్ చేయడం, రిమెంబర్ దిస్ అంటే ఇన్స్టెంట్ గా మెమరీని రీకాల్ చేయడం, ఇమేజ్ స్టూడియో ఏని యూజ్ చేస్తూ ఇమేజెస్ ని అవతార్ లాగా జనరేట్ చేయడం, ప్లేలిస్ట్ స్టూడియో ఆటో జనరేటెడ్ మ్యూజిక్ ప్లేలిస్ట్ ని మనకు జనరేట్ చేయడంతో పాటు యూనివర్సల్ సెర్చ్ అంటే డైరెక్ట్ గా మనకి యాప్స్ లోను లేదన్నట్లయితే కనుక ఫోన్ లోను ఈవెన్ వెబ్సైట్ లో ఎక్కడున్నా కానీ మీకు దానికి సంబంధించినటువంటి కంటెంట్ అనే ఇన్ఫర్మేషన్ వెతికి మనకి ఇది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రాపర్ గా ఇది వర్క్ అవడం జరుగుతుంది. కొన్ని ఆఫ్లైన్ అలాగే కొన్ని ఆన్లైన్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మరొక 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ కి అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంత బాగానే ఉంటుంది కానీ వీళ్ళది అప్డేట్స్ ఏవైతే కొంచెం డిలే ఉంటాయి. సో అప్డేట్స్ ఇంకొంచెం బెటర్ గా ఫాస్ట్ గా తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇక బ్యాటరీ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి massive 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 90 watts ఆఫ్ టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% కేవలం మీకు 47-48 minutes లోనే ఛార్జ్ అవడంతో పాటు ఆల్మోస్ట్ ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే 2 days ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా ఈవెన్ దో మీరు 5G యూజ్ చేసినా గానీ ఆల్మోస్ట్ ఏ డే బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా. ఇంతేకాదు డాక్సో మార్క్స్ మీ అందరికి తెలిసిందే. సో దాంట్లో ఇది హైయెస్ట్ 164 వీళ్ళు రకరకాల పారామీటర్స్ లైక్ బ్యాటరీ టెక్నాలజీ, ఛార్జింగ్ టెక్నాలజీ, దాని డిశ్చార్జ్, అలాగే ఎంత లైఫ్ ఉంటుంది ఏంటి ఇలాంటి పారామీటర్స్ అన్నిటిని చెక్ చేసిన తర్వాత దీనికి వరల్డ్స్ హైయెస్ట్ 164 పాయింట్స్ ని డాక్సో మార్క్ స్కోర్స్ మనకి జనరేట్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఒక్క సింగిల్ ఛార్జ్ తోటి మీకు సుమారుగా 45 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. 15 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు రివర్స్ వైర్ లో మీకు అరౌండ్ 5 watts రెగ్యులర్ గా మీ TWS ఇట్లాంటి ఉంటాయి చూసారా వాటి రెండు ఛార్జ్ చేసుకోవడానికి దీని అయితే యూజ్ చేయొచ్చు. ఇక
కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్, సోనీకి సంబంధించినటువంటి లిటియా 700C సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఇందులో మీకు 1x 3x 10x అప్ టు 50x జూమ్ దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏని యూజ్ చేస్తూ జూమ్ చేసినా గానీ పిక్చర్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో జూమ్ గా అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఇందులో మనకు OS కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి కెమెరా శాంపిల్స్ అన్ని నేను ప్రైమరీ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. పర్వాలేదు, కలర్ కాంట్రాస్ట్ గానీ అలాగే ఎక్స్పోజర్ కంట్రోల్ గానీ ఇదంతా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇవే కాదు, ఇందులో OS ఉండటం వల్ల లో లైటింగ్ శాంపిల్స్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ఇక మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా మనం తీసుకొచ్చారు. ఇదే మనకి మ్యాక్రో సెన్సార్ లాగా కూడా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి కొన్ని శాంపిల్స్ ఏవైతే ఇవన్నీ కూడా మ్యాక్రో కెమెరా ద్వారా నేను క్యాప్చర్ చేసింది. డీటెయిలింగ్ ముఖ్యంగా చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ 50 మెగాపిక్సెల్ కాబట్టి. అండ్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మనకి 120 డిగ్రీస్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూసినటువంటి శాంపిల్స్ అవే. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కొంచెం సాచురేషన్ లెవెల్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా బూస్ట్ చేసి ఎక్స్పోజర్ ని కొంచెం కంట్రోల్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మేబీ ఇది ఫర్దర్ గా వచ్చేటువంటి OTA అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక 10 మెగాపిక్సెల్ కి సంబంధించిన టెలిఫోటో లెన్స్ కూడా తీసుకొచ్చారు. 3x ఆప్టికల్ గా అలాగే జూమ్ లో మీకు అప్ టు 50x దాకా జూమ్ కి ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసినప్పుడు జూమ్ లో మనకు డీటెయిలింగ్ గా ఫోటోస్ ఏమైనా క్యాప్చర్ చేసినప్పుడు మీకు ఈ సెన్సార్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ 2x లో గానీ 3x లో గానీ క్యాప్చర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బుకే ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే రేర్ ఉన్నటువంటి అన్ని సెన్సార్ల ద్వారా డైరెక్ట్ గా మీరు 4K లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ కూడా వీళ్ళు 50 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ శాంపిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ ఎక్స్పోజర్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రంట్ సెల్ఫీలో పోర్ట్రేట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయగలరు. అఫ్ కోర్స్ ఇక్కడ వివిడ్ కూడా ప్రాపర్ గా అండ్ పంచిగా కలర్స్ కూడా సాలిడ్ గా కనిపిస్తున్నాయి. ఫ్రంట్ లో కూడా మీరు 4K 30fps లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ దీనిలో మనకి జూమ్ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు వీడియో చూసినప్పుడు ఎక్కడ జూమ్ చేస్తారంటే ఆటోమేటిక్ గా ఆ ప్రిసైజ్డ్ పర్సన్ మీదనే ఇది జూమ్ ఫోకస్ చేస్తూ ఆడియో ఎన్హాన్స్ చేస్తూ మనకు చూపించడం జరుగుతుంది. ఎనీవే ఈ కెమెరా శాంపిల్స్ సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా హై క్వాలిటీలో మీరు చూడాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకు వచ్చినప్పటికీ డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 మనకు సపోర్ట్ చేయడం జరిగింది. బ్లూటూత్ 5.3 టెక్నాలజీ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఐఆర్ బ్లాస్ట్ అయితే ఇవ్వలేదు. బట్ ఈసారి దీంట్లో అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ చిప్ అయితే యూజ్ చేశారు. వీళ్ళు మోటో ట్యాగ్స్ ను కూడా లాంచ్ చేయబోతున్నారు. దాంతో లొకేట్ చేసుకోవడం కోసం లైక్ కీ చైన్ లాగా ఉంటుంది. యాపిల్ ఏదైతే ఎయిర్ ట్యాగ్ చూసారో సేమ్ అదే కాన్సెప్ట్. అండ్ ఇదే కాదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక ఇది ఉంది అది లేదు అని అనుకుంటా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఇంక్లూడింగ్ UWB టెక్నాలజీతో సహా. బట్ బడ్జెట్ ఎందులో తీసుకొస్తారు ఏంటి అనేది మాత్రమే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. సో ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్ రఫ్ అండ్ టఫ్ గా వాడతాను నేను. ఈవెన్ ఎలాంటి టెంపరేచర్స్ అయినా అది తట్టుకునేటువంటి విధంగా ఈవెన్ పర్ఫెక్ట్ ఫీచర్డ్ ఆడియో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇంక్లూడింగ్ ద ప్రొటెక్షన్ ఆల్సో. ఫోన్ ఇట్లా కింద పడ్డా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉండవు. అలాంగ్ విత్ మంచి కెమెరా సెటప్ తో సహా వీటన్నిటితో కలిపినటువంటి ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 30,000 రూపీస్ లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ విల్ బి ఇన్ దట్ లిస్ట్. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.